హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం గ్రూప్ డీకి సంబంధించి 2025 మనకి చాలా తక్కువ సమయం ఉంది. మనకి ఎగ్జామ్ డేట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ తక్కువ సమయంలో మనం డైరెక్ట్‌గా గ్రూప్ డీకి సంబంధించి ఆల్రెడీ ఎన్‌టీపీసీకి సంబంధించి ప్రిపేర్ అయ్యి ఉంటారు. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ఇప్పుడు మీరు గ్రూప్ డీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు. మీ అందరికీ తెలిసిందే ఎన్‌టీపీసీకి సంబంధించి మనం హై ఈల్డ్ సీరీస్ ఒకటి రన్ చేశాము. ఈ హై ఈల్డ్ సీరీస్‌లో ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి 20 పేజీలు, 15 పేజీల మెటీరియల్ ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి ఎలా చదవాలి, ఏమేమి చదవాలి అనేది క్లియర్‌గా నేను చేసిచ్చాను. చాలామంది స్టూడెంట్స్ దానికి సంబంధించి బెనిఫిట్ అయ్యామని చెప్పి నాకు మెసేజెస్ పెడుతూ ఉన్నారు. ఫ్రీ సీరీసు టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. అందులో నేను మీకు ఆల్రెడీ రిసోర్సెస్ అన్నీ ఫ్రీగా ఇచ్చి పెట్టాను. చూడడానికి ట్రై చేయండి. ఓకే. గ్రూప్ డీకి సంబంధించి కూడా మీకు అలాంటి సీరీసే కావాలి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయండి. మాకు కావాలి అని చెప్పి మీరు మెసేజ్ పెడితే బేస్డ్ ఆన్ ద కామెంట్స్ నేను మీకు ఇలాంటి సీరీస్ గ్రూప్ డీకి కూడా రన్ చేసి ఇస్తాను. అయితే ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఇంపార్టెంట్ టాపిక్స్. ఉన్న తక్కువ సమయంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏవి చదవాలా అనే కాదు, ఏవి వదలాలా అనేదే విన్నింగ్ స్ట్రాటజీ అవుతుంది. ఓకే. అన్నీ కనిపించినవన్నీ చదువుకుంటా, ప్రతి ఎంసీక్యూ సాల్వ్ చేసుకుంటా, ఇవి చేసుకుంటా వెళ్తే టైం సరిపోదు. ఈ ఎగ్జామ్ అని కాదు, ఏ ఎగ్జామ్‌కి సరిపోదు. సో, ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఏ ఎగ్జామ్‌కైనా సరే ఏవి వదలాలా అనేది మేజర్‌గా తెలుసుకోవాలి ముందు. రైట్. మీరు చూసుకున్నారనుకుంటే పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంటే. అందులో ఏ రైట్స్ ఇంపార్టెంటు? 14 ఇంపార్టెంటా? 16 ఇంపార్టెంటా? 21 ఇంపార్టెంటా? ఏ ఆర్టికల్ ఇంపార్టెంటు అనేదే తెలియాలి మీకు. రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌లో ఏ ఆర్టికల్ బాగా రన్ అవుతుంది అనేది తెలియాలి. సో, టైమ్ టు టైమ్ మనకి ఇంపార్టెంట్ వెయిటేజెస్ కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి 2024, 25లో ఏ టాపిక్స్ బాగా న్యూస్‌లో ఉన్నాయి, దాని తర్వాత ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తూ ఉంటాయి, యాప్టిట్యూడ్, రీజనింగు ప్రతీదీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చింది అనుకుంటే ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మూవ్ అవుదాము. రైట్. సో, ఫస్ట్ కట్ ఆఫ్ అనాలిసిస్ కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉంది కట్ ఆఫ్ అనాలిసిస్ ఏంటి అనేది కూడా. అయితే ఎగ్జామినేషన్ ఓవర్‌వ్యూ మీ అందరికీ తెలిసిందే. గ్రూప్ డీలో సీబీటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలుసు. 100 క్వెషన్లు ఉంటాయి, 90 నిమిషాల డ్యూరేషన్. జీకే, జీఎస్, మ్యాథ్స్. జీకే, జీఎస్ దాని తర్వాత మనం చూసుకున్నాం కరెంట్ అఫైర్స్. కట్ ఆఫ్ అనాలిసిస్ చూద్దాం ఒకసారి. కట్ ఆఫ్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే మనకి 2019 నోటిఫికేషన్‌లో టాప్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి అజ్మీర్‌లో కనిపిస్తా ఉంటుంది. 77 మార్కులు మనకు కనిపిస్తా ఉన్నాయి. లోయెస్ట్ వచ్చేసి మనకి ముంబై. ఓకే. ఈ ముంబైలో చూసుకున్నాం అనుకుంటే హైయెస్ట్ వేకెన్సీలు కూడా మనకి ముంబైలో కనిపించడం జరిగింది ఈసారి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్‌లో మనం మాట్లాడుకున్నాం అనుకుంటే. గ్రూప్ డీకి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే మనకి హైయెస్ట్ కట్ ఆఫ్, లోయెస్ట్ కట్ ఆఫ్ ముంబై జోన్‌లో వేరియేషన్ చూసారా? 13 మార్కులు హైయెస్ట్‌కి లోయెస్ట్‌కి ఉన్నాయి. అవునా? అజ్మీర్‌లో 77 మార్కులు కనిపిస్తా ఉన్నాయి. అలహాబాద్‌లో 74, కోల్‌కతాలో 69, ముంబైలో 64. ఓకే. మాక్సిమం మీరు ఎంత పట్టుకొని వెళ్ళాలంటే 70 మార్కులు మినిమం టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి. మినిమం 60 మంచి అటెంప్ట్స్ అన్నా ఉండాలి. సబ్జెక్ట్ వైజ్ ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వాలి ఏంటి అనేది మీరు అడగండి కామెంట్ సెక్షన్‌లో. డెడికేటెడ్ వీడియో కావాలంటే సబ్జెక్ట్ వైజ్ నేను డెడికేటెడ్ చేసిస్తాను. ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఎంత అటెంప్ట్ చేయవచ్చు. మరి మ్యాథ్స్ చూసుకున్నాం అనుకుంటే యాప్టిట్యూడ్‌లో ప్రాఫిట్ అండ్ లాస్‌లో క్వెషన్ అటెంప్ట్ చేయవచ్చా లేదా? టఫ్ వస్తుందా? ఈజీ వస్తుందా? ఇలా టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ కావాలంటే డెడికేటెడ్ వీడియో మినిమం 15, 20 నిమిషాలు సబ్జెక్ట్ వైజ్ చేయాల్సి వస్తుంది. మీరు కావాలి అనుకుంటున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను చేసిస్తాను. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దీని తర్వాత మనం కట్ ఆఫ్ అనాలిసిస్ చూసుకున్న తర్వాత మనకు మేజర్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ చూసుకుందాము. ఫస్ట్ మనం రీజనింగ్ గురించి మాట్లాడుకుందాం. రీజనింగ్ గురించి చూసుకున్నాం అనుకుంటే మనకి కీ ఫోకస్ ఏరియా సీటింగ్ అరేంజ్‌మెంట్ అండ్ పజిల్స్ దగ్గర నుంచి కనిపిస్తుందండి. 4-6 క్వెషన్లు. కష్టంగా ఉంటుంది సీటింగ్ అరేంజ్‌మెంట్. కానీ ఒక్క క్వెషన్ మీరు సాల్వ్ చేయగలిగితే మీరు ఐడియల్ స్ట్రాటజీ ఏందంటే రోజుకి మీరు ఒక్క సీటింగ్ అరేంజ్‌మెంట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే క్వెషన్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో, దీనివల్ల ఏమవుతదంటే మీకు సాల్వింగ్ స్కిల్, మెమరీ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయొద్దు. మాక్సిమం మీరు క్వెషన్ ఎగ్జామ్‌కి సంబంధించి ఒక 30 రోజులు టార్గెట్ పెట్టుకున్నారనుకోండి. 30 రోజుల్లో నేను రీజనింగ్ చేయాలనుకున్నాననుకోండి. 15 సీటింగ్ అరేంజ్‌మెంట్స్ పెట్టుకోండి. రోజు ఒక 10-15 నిమిషాల కన్నా ఎక్కువ ఇవ్వద్దు. కానీ ఇది మీకు ఈ సీటింగ్ అరేంజ్‌మెంట్స్ దాని తర్వాత ఇంగ్లీష్‌లో చూసుకున్నారనుకోండి మీకు కాంప్రహెన్షన్ సిలబస్‌లో లేదనుకోండి. కాకపోతే కాంప్రహెన్షన్స్ ఇలాంటి టాపిక్స్ ఏందంటే ప్రతిరోజు చేయాలి. చేసిందే మళ్ళీ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఒక క్వెషన్ చేశారు, ఇవాళ ఒక క్వెషన్ చేశారు, రేపు పొద్దున అదే క్వెషన్‌ని మళ్ళీ చేయండి. ఓకే. అండ్ కాంప్రహెన్షన్ కూడా అలానే ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ సాల్వ్ చేశారంటే నెక్స్ట్ డే మళ్ళీ అదే పారాగ్రాఫ్ చదవండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇలా ఆలోచించాను కదా, ఇలా ఆలోచించుంటే బాగుండేది కదా,
తొందరగా అయిపోయింది, దీనికి సంబంధించి ఆన్సర్ తొందరగా వచ్చింది అని మైండ్లో మీకు ఆ డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సరే, సీటింగ్ అరేంజ్మెంట్ మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత ఎనాలజీ బాగా అడుగుతున్నాడు. 3-4 క్వశ్చన్లు, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ 3-4. ఇందులో చూసుకున్నారనుకుంటే ఈ 3 టాపిక్స్ బాగా టైం టేకింగ్, ఎగ్జామినేషన్లో కూడా బాగా టైం టేకింగ్. కానీ వన్స్ ఆన్సర్ వచ్చింది అంటే 100% ఆన్సర్ వస్తుంది దీనికి సంబంధించి. ఓకేనా, డౌట్ ఉండదు. వన్స్ మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ సాల్వ్ చేశారు అంటే మీరు అటు ఎవరు కూర్చుంటారు, ఇటు పైన ఎవరు కూర్చుంటారు, సర్కిల్లో ఇచ్చాడా లేదంటే రెక్టాంగిల్లో ఎలా కూర్చున్నామంటున్నాడు, 2 లైన్లో కూర్చున్నాడా, 1 లైన్లో కూర్చున్నాడా, పైన నుంచా కింద నుంచా. సో ఇవన్నీ ఒక్కసారి మీకు మైండ్లో మ్యాప్ అయింది అంటే ఆన్సరు మీకు యాక్యురసీ బాగుంటుంది. ఈ క్వశ్చన్స్ వల్ల టైం పోతుంది అనుకుంటారు కానీ యాక్యురసీ బాగా వస్తుంది దీనివల్ల. నెంబర్ ఆఫ్ రాంగ్ అటెంప్ట్స్ తగ్గుతాయి, నెగిటివ్ మార్కింగ్ తగ్గుతాయి ఇలాంటి క్వశ్చన్స్ వల్ల. ఓకేనా, కొద్దిగా టైం ఇన్వెస్ట్ చేయగలిగిన, డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే ఈ 3 టాపిక్స్ మేజర్గా పట్టుకుని రీజనింగ్లో ఈజీ అయిపోతుంది. ప్రస్తుతం మనకి లాస్ట్ నుంచి చూసుకున్నా సరే కొద్దిగా రీజనింగ్ పేపర్ ఎప్పుడు ఈజీగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాన్సెప్ట్స్ తక్కువ ఉంటాయి, ఉన్న దాంట్లోనే కొద్దిగా ఎనలిటికల్గా మనం ఆలోచించాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి మీకు దీనికి సంబంధించి అనిపిస్తూ ఉంటుంది ఈజీ పేపర్ అని. మిగతా పేపర్స్ అన్నీ చూసుకున్నాం అనుకుంటే క్యాలిక్యులేషన్స్, మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్, జిఎస్జికే వ్యాస్ట్ సిలబస్, ఇవన్నీ హార్డ్నెస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, దాని తర్వాత కోడింగ్ డీకోడింగ్ సంబంధించి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మనం బోర్డ్ మాస్ రూల్ ఇవన్నీ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ సిలోగిజంకి సంబంధించి ఈజియెస్ట్ టాపిక్, తొందరగా అయిపోతుంది, డ్యామ్ షూర్గా మార్క్స్ వస్తాయి. మనకి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ప్రస్తుతానికి అడగట్లేదు, 2-3 క్వశ్చన్లు కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్ రైల్వే ట్రెండ్ చూసుకున్నాం అనుకుంటే డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ మీద అంత క్వశ్చన్స్ కనిపించట్లేదు. ఓకే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అలానే ఉన్నాయి. బ్లడ్ రిలేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సిలగిజం అండ్ బ్లడ్ రిలేషన్స్ ఇంపార్టెంట్, ఎప్పుడు ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా, క్యూబ్స్ అండ్ ఐస్ అను వెన్ డయాగ్రామ్స్ అండ్ సిలగిజమ్స్ ఇంటర్లింక్ టాపిక్లు. క్యూబ్స్ అండ్ ఐస్ డైరెక్షన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, మీ దగ్గర టైం ఉంది అంటే చదవండి. సో మేజర్గా ఇక్కడ కనిపించే ప్రతిదీ చదవడానికి ట్రై చేయండి. ఇక్కడ కనిపించేవి అంత సింపుల్ టాపిక్స్ కాదు, ప్రతిదీ అడిగిన క్వశ్చన్సే, ఇంపార్టెంట్ వెయిటేజ్ క్వశ్చన్స్. సో చూడడానికి ట్రై చేయండి. రీజనింగ్ సంబంధించి ఇది క్లియర్గా నేను మీకు చెప్పేశాను. మ్యాథ్స్కి సంబంధించి మాట్లాడుకుందాం. మ్యాథ్స్కి సంబంధించి చూసుకున్నారనుకుంటే మ్యాథ్స్లో ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండ్ లాస్, రీసెంట్ ట్రెండ్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ బాగా అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఓకేనా, ఇది రావాలి అంటే సార్ పర్సెంటేజెస్ రావాల్సిందే, మాకు రేషియోస్ కూడా టచ్ ఉండాల్సిందే. సో అందుకని దీన్ని క్లబ్ చేసి పర్సెంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు చూడగలిగితే సింపుల్గా మీరు ఎగ్జామినేషన్లో ఒక 5-7 మార్కులు ఈజీగా రాగలరు. ఎందుకంటే మీకు పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఏలో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్, దాని తర్వాత నెంబర్ సిస్టము. మేజర్గా మీకు చూసుకోవాలనుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. దాని తర్వాత నెంబర్ సిస్టము, రేషియో అండ్ ప్రపోర్షను, పర్సెంటేజెస్. ఓకే, సో దాని తర్వాత మనకి SICI, మెన్సురేషను, ఆల్జీబ్రా. ప్రస్తుతానికి నన్ను అడిగితే మెన్సురేషన్, ఆల్జీబ్రా పెద్ద సబ్జెక్ట్స్, ఒకవేళ మీకు టచ్ ఉంటే ఓకే, లేదంటే వదిలేయడానికి ట్రై చేయండి. ఈ బాడ్ మాస్ వచ్చేసి మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్ రీజనింగ్లో యూజ్ అవుతుంది, ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, LCM మీ రేషియోస్లో లింక్ అవుతుంది కాబట్టి LCM రేషియోస్ ఒకేసారి చేసి కంప్లీట్ చేసేయండి. అలానే పర్సెంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒకేసారి చేసి లేపేసేయండి. ఆ రకంగా ఇంటర్లింక్డ్, రోజుకు ఒక 2 టాపిక్స్ ఇంటర్లింక్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత యావరేజెస్ అంతవరకు. దాని తర్వాత ఏజ్ క్యాలిక్యులేషన్, టైమ్ అండ్ వర్క్ చేసేటప్పుడు ఇలా నేను మీకు చెప్పాను కదా, LCM, దాని తర్వాత టైమ్ అండ్ వర్క్, దాని తర్వాత రేషియో అండ్ ప్రపోర్షను. ఈ 3 ఒక సెట్ పెట్టుకొని ఒక 2 రోజులు టైం పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసేయండి. దాని తర్వాత పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఒక 2 రోజులు టైం పెట్టుకొని దీన్ని చేయండి. ఈ రకంగా మీరు ఇంటర్లింక్డ్ చేసుకుంటా వెళ్ళగలిగితే నీట్గా చేయొచ్చు. ఇంటర్లింక్డ్ అర్థమవుతూ అవుతుంది, ఎగ్జామ్లో కూడా మీరు కష్టపడరు క్వశ్చన్ చేసేటప్పుడు. రైట్, ట్రిగ్నామెట్రీ, జియోమెట్రీ. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ని వీలైతే పక్కన పెట్టండి, మీ ఓపిక ఉంటే చేయండి, లేదంటే వీలైతే పక్కన పెట్టండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ దానికన్నా ఎక్కువ హార్డ్గా వస్తూ ఉంటాయి. ఓకేనా, మ్యాథ్స్కి సంబంధించి ఇది క్లియర్గా మేజర్గా ఇంపార్టెంట్ టాపిక్స్ స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోకి సంబంధించి PPT కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇస్తాను, ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన జనరల్ సైన్స్ గురించి వచ్చేద్దాము. జనరల్ సైన్స్ మనం జనరల్ సైన్స్ గురించి ఛానల్లో కూడా ఎక్కువ డిస్కషన్ జనరల్ సైన్స్ గురించి జరుగుతూ ఉంటుంది. జనరల్ సైన్స్ కానీ జీకే కానీ ఎక్కువ వీడియోస్ మీకు దాని గురించి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే జనరల్ సైన్స్, జీకే మన దగ్గర చేసిన అద్భుతంగా మెమొరీ హింట్స్తో అండ్ మీకు మైండ్ మ్యాప్స్తో కూడా మన దగ్గర కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. జనరల్ సైన్స్కి, జీకేకి, ప్రతి దానికి. ఓకేనా, ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా ఉన్నాయి,
కాకపోతే మేజర్గా ఈ జనరల్ సైన్స్ జీకే మనం బాగా డీల్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా కష్టపడేది ఇక్కడే. ఆప్టిట్యూడ్ రీజనింగ్ చాలామంది చాలా కోర్సులు చాలా చోట ఫ్రీ యూట్యూబ్లోనే చాలా ఉన్నాయి. కాకపోతే జిఎస్ జీకేకి సంబంధించి ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫాము, పర్ఫెక్ట్ పుస్తకము, ప్రాపర్ డెఫినేషన్స్ ఎక్కడా కనిపించవు. అండ్ కనిపించినా మీకు గుర్తు పెట్టుకోవాలి కదా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్, వందల ఫ్యాక్ట్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ మొదలు పెడితేనే 300 ఫ్యాక్ట్లు కనిపించేస్తూ ఉంటాయి. ఒక 6 నెలలు తీసుకుంటే కరెంట్ అఫైర్స్. ఇలాంటి దాన్ని మెమొరీ హింట్స్తో మీరు గుర్తుపెట్టుకునేలాగా కోర్సు ఆల్రెడీ నేను మీకు డిజైన్ చేసి పెట్టాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి చాలా తక్కువ ప్రైజెస్లో యాప్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది కోర్స్ ఎలా ఉంది అనేది. చాలా తక్కువ సమయం పడుతుంది రివిజన్కి. మెమొరీ హింట్స్తో యూజ్ చేస్తాం కదా మనం. మెమొరీ హింట్స్ చాలా సింపుల్గా ఆర్టికల్ 16ని ఎలా గుర్తుపెట్టుకుంటాము, 15ని ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఓకే, ఇలా ప్రతిదీ మీకు బయోస్పియర్ రిజర్వ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఇలా ప్రతి టాపిక్. కరెంట్ అఫైర్స్ అయితే ఆ 6 months కంపైలేషన్ సిరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. జస్ట్ 2 రోజుల్లో మీరు కరెంట్ అఫైర్స్ వైండప్ చేసేయచ్చు. లాస్ట్ 1 year 6 months కరెంట్ అఫైర్స్. ఆ రకంగా కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. సరే, ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే మనకి దీనికి సంబంధించి మనం ఎక్కడ ఉన్నాం, జనరల్ సైన్స్ దగ్గర ఉన్నాం. జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ మేజరు. కెమిస్ట్రీలో నన్ను అడిగితే పీరియాడిక్ టేబుల్, దాని తర్వాత యాసిడ్స్, బేసెస్, ఈ 2 పట్టుకొని వెళ్ళండి చాలు కెమిస్ట్రీలో. ఎస్, పీరియాడిక్ టేబుల్ బాగా గుర్తుపెట్టేసుకోండి. దాని తర్వాత యాసిడ్స్, బేసెస్ గుర్తుపెట్టండి చాలు. దానికి మించి ఎక్కువ అవసరం లేదు. మీ దగ్గర ఓపిక ఉంది అంటే, కెమికల్ ఫార్ములాస్ చాలా ఉంటాయి, ఓపిక ఉంది, గతంలో ప్రిపేర్ అవుతున్నారు అంటే అప్పుడు కెమికల్ ఫార్ములాస్ కూడా చూడడానికి ట్రై చేయండి. మెటల్స్, నాన్ మెటల్స్, ఇందులో ఈ 4 టాపిక్స్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీలో. ఫిజిక్స్లో చూసుకున్నాం అనుకుంటే లెన్సెస్, లైట్ గురించి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, ఇప్పుడు అడుగుతూనే ఉంటాడు. హీట్కి సంబంధించి, దాని తర్వాత యూనిట్స్కి సంబంధించి ఆల్రెడీ యూట్యూబ్లో ఒక క్లాస్ ఉంది నాది, చూడడానికి ట్రై చేయండి. ఈ యూనిట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం, వాట్స్ యూనిట్ ఏంటి, ఓకే, పవర్కి యూనిట్ ఏంటి, సో ఇలా ట్రిక్స్తో, మెమరీ హింట్స్తో నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఒక్కసారి చూసారంటే ఈ టాపిక్ అయిపోయింది, ఇంకా పక్కన పెట్టేయటమే. ఎగ్జామ్ రోజు మిమ్మల్ని క్వశ్చన్ ఇప్పుడు చూసి ఎగ్జామ్ రోజు మీరు క్వశ్చన్ వచ్చినా సరే నవ్వుతూ ఆన్సర్ పెడతారు. ఎందుకంటే ట్రిక్స్ ఫన్నీగా మనం ఫ్రేమ్ చేస్తాం. సో అందుకని ఎగ్జామ్ రోజు కూడా నవ్వుతూ ఆన్సర్ చేసి పెడతారు అక్కడ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మోషన్కి సంబంధించి మేజర్గా చూసుకోవాల్సింది మీరు లెన్స్, లైట్ అండ్ ఎస్ఐ యూనిట్స్. పక్కా క్వశ్చన్ పడే టాపిక్స్ ఇవి. బయాలజీలో ఈజీగా పడుతున్నాయి క్వశ్చన్స్, హార్డ్ లేవు. బయాలజీలో టాపిక్స్ వ్యాస్ట్గా ఉన్న మనకి క్వశ్చన్స్ ఈజీగా వస్తూ ఉన్నాయి. ఓకే, మేజర్గా విటమిన్స్ చూడడానికి ట్రై చేయండి. ఈ మధ్య కాలంలో బాగా అడుగుతున్నారు ప్రతి ఎగ్జామ్లో. అట్ ద సేమ్ టైం రైల్వేలో కూడా రీసెంట్ ఎగ్జామ్స్లో విటమిన్స్ బాగా అడుగుతున్నాడు. ఓకే, ఏ విటమిన్ డెఫిషియన్సీ అయితే ఏమవుతుంది, లేదంటే ఏది తింటే ఏ విటమిన్ వస్తుంది, ఇలాంటివి, ఓకేనా. నెక్స్ట్ యానిమల్ కింగ్డము, దాని తర్వాత హ్యూమన్ సైకాలజీ, దాని తర్వాత మనం ఫోటోసింథసిస్. సింపుల్ టాపిక్స్, విటమిన్ అండ్ ఫోటోసింథసిస్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ దీని వరకు మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి సార్, కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కంపైలేషన్ చూసుకోండి. ఓకే, ఆల్రెడీ యాప్లో ఉన్నాయి అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడగలిగితే చూడండి. లేదు అనుకుంటే 6 months కంపైలేషన్ మీకు ఎక్కడ దొరికితే అది చూడడానికి ట్రై చేయండి. ఈ కంపైలేషన్స్లో కూడా అన్నీ చదవద్దు. మేజర్గా అపాయింట్మెంట్స్, అవార్డ్స్, ఓకే, అవార్డ్స్ మేజర్గా ఈ 2 చూడండి. ఇంకా నెక్స్ట్ ఎక్సర్సైజెస్ 6 months కంపైలేషన్స్, ఈ 3 టాపిక్స్ చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క టాపిక్ నుంచి పక్కా పడుతుంది. ఓకే, రీసెంట్ అపాయింట్మెంట్ చూడడానికి ట్రై చేయండి. అవార్డ్స్ సంబంధించి అవార్డ్స్ వచ్చేసి మీకు రీసెంట్గా 2025, 26 ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో వాటి వరకు చూడండి. కరెంట్ అఫైర్స్ మొత్తం ఓవరాల్గా ఎన్ని రోజులు చదవాలి అంటే ఒక 9 months చదవగలిగితే సరిపోతుంది. 9 months, 1 year చదవాలి, 2 సంవత్సరాలు చదవాలి, 10 సంవత్సరాలు చదువుతూ కూర్చో, ఎగ్జామ్ వెళ్ళిపోతుంది. ఓకే, 9 months ఇంపార్టెంట్. మీరు చూసుకున్నాను అనుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 6 నుంచి 7 క్వశ్చన్లు పడితే ఇందులో 5 క్వశ్చన్లు మీకు రీసెంట్ 9 months కరెంట్ అఫైర్స్ నుంచి పడతాయి. ఒక 2 క్వశ్చన్లు మాత్రం ఓల్డ్ కరెంట్ అఫైర్స్ పడతాయి. అవును, ఓల్డ్ కరెంట్ అఫైర్స్ 1 year 2 years పడతాయి. కానీ మీరు చదివేటప్పుడు ఒక మంచి ట్యూటర్ని ఎంచుకొని అతని వీడియోస్ చదువుతూ, అతని వీడియోస్ చూస్తూ ప్రిపేర్ అయ్యారనుకోండి, అతను ఎలాంటిది టీచ్ చేసి ఉంటాడంటే అప్డేటెడ్ మెటీరియల్స్తోనే చెప్తాడు. ఈ అప్డేటెడ్ మెటీరియల్స్లో ఈ ఓల్డ్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ పార్ట్లో కవర్ అయిపోయి ఉంటుంది, ఓకేనా. సో అందుకని అతను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడే, ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి చెప్తున్నాడు,
ద్రౌపది ముర్ము గారు లేదంటే దాని ఆవిడ ముందు ఎవరున్నారో వాళ్ళ పేర్లే వాడుతూ ఉంటాడు. ఈ వాడుకలో ఏమవుతుందంటే అప్డేటెడ్ మీరు కోర్సెస్ చదువుతూ ఉన్నారనుకోండి, కోర్సెస్ కానీ వీడియోస్ కానీ, అప్పుడు ఈ స్టాటిక్ ఓల్డ్ ఏదైతే ఉందో అది అందులో కవర్ అవుతుంది. సరే కవర్ అవ్వలేదు, పాతవి మీరు చూడలేదు, ఇప్పుడు రివిజన్లో ఉన్నారు చూడలేదు, వదిలేసేయండి. ఈ 2 మార్కుల కోసం కష్టపడద్దు. ఇక్కడ 5 మార్కులు పోతున్నాయి కదా, ఈ 9 నెలలు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆర్ఓఈ అంటారు, ఆర్ఓఈ. ఓకే, నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీకు రిటర్న్ ఎంత వస్తుంది అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎక్కడున్నాం మనం? సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూడడానికి ట్రై చేయండి. స్టాటిక్ జీకే ఏం చేయాలి? స్టాటిక్ జీకేకి సంబంధించి మేజర్గా మీరు చూసుకున్నారనుకుంటే పాలిటీలో కూడా రీసెంట్ అమెండ్మెంట్స్ 100 నుంచి 101 అమెండ్మెంట్ ఏం చదువుతుంది, 102, 103 ఇలా 100 నుంచి ఏవైతే ఈ 10-11 అమెండ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆర్టికల్స్ ఏం చదవాలి? ఆర్టికల్స్ మేజర్గా 1 నుంచి 50 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్తో సహా నేను మీకు వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి, కోర్స్లో కూడా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్స్ ఇవి గుర్తుపెట్టుకోండి, అమెండ్మెంట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 50 ఆర్టికల్స్ మిమ్మల్ని నిధుల నుంచి అడిగినా ఏ ఎగ్జామ్కైనా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మీరు ఫండమెంటల్ రైట్స్, ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషను, ఈ 3 టాపిక్స్ చదవండి పాలిటీలో. అది దాని తర్వాత చూసుకున్నానుకుంటే జాగ్రఫీకి సంబంధించి చూసుకున్నానుకుంటే జాగ్రఫీలో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు రివర్స్ సంబంధించి కొద్దిగా ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. రివర్స్ వాళ్ళ మ్యాప్, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దాని ట్రిబ్యూటరీస్ ఏంటి, డిస్ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇవి చూడండి మ్యాప్. ఓకే, దాని తర్వాత మ్యాప్లో చదివేటప్పుడే, ఆ రివర్స్ గురించి చదివేటప్పుడే పక్కనే బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమున్నాయి, నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్ జాగ్రఫీలో. ఓకేనా? దాని తర్వాత వీలుంటే సోలార్ సిస్టంలో కూడా మూన్ గురించి, దాని తర్వాత ఎర్త్ గురించి, సన్ గురించి ఎక్కువ చదవండి. వీళ్ళ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, వీళ్ళు ముగ్గురు ఒకే కక్షలో వస్తే ఏమంటారు, ఓకే ఇది ఇటుంటే ఎలా, ఈ సన్ ఇటుంటే ఎలా, మూన్ ఇటు తిరిగితే ఎలా, ఇలా ఈక్వినాక్స్ దేన్ని అంటారు, ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. మనం అంటూ ఉంటాం కదా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని. డిస్టెన్స్ ఎంత ఉంటుంది వీళ్ళ మధ్యలో, ఇది చూడడానికి. ఆ ఏ డేట్న మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంటుంది, ఏ డేట్న మినిమం డిస్టెన్స్ ఉంటుంది, ఇవి చూడడానికి ట్రై చేయండి. సోలార్ సిస్టము, రివర్స్లో మ్యాపింగ్లో వెళ్ళేటప్పుడు బయోస్పియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇవి చూడడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ జాగ్రఫీకి సంబంధించి అవి చూడండి. దాని తర్వాత మనం హిస్టరీకి సంబంధించి ఒక 4 టాపిక్లు చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి చాలు, అవి చదవండి. మనకి ఏదైతే 1857కి సంబంధించి మేజర్ ఈవెంట్ చదువుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ట్రైబల్ రివర్స్, ఆల్రెడీ యూట్యూబ్లో కూడా నేను మీకు మంచి వీడియో ఒకటి కోడింగ్తో చేసి పెట్టాను. అన్ని ట్రైబల్ రివర్స్ ఒకే చోట ఉన్నాయి, చూడడానికి ట్రై చేయండి ట్రైబల్ రివర్స్. దాని తర్వాత గాంధీ గారు ఇండియాలో రాంగ్లోనే 1 year రెస్ట్ తీసుకున్నారు కదా, రెస్ట్ తీసుకున్న తర్వాత 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినాయి. ఏంటవి? అవి ఎక్కడ జరిగినాయి? చంపారన్ సత్యాగ్రహ, ఖేడా సత్యాగ్రహ, ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. గాంధీ గారు ఇండియాలో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏం జరిగింది అది చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత క్రోనాలజీ, ఏం క్రోనాలజీ, ఏ ఈవెంట్ ఎప్పుడు జరిగింది, పూనా ప్యాక్ట్, దాని తర్వాత ఏది జరిగింది, ముందు సైమన్స్ కమిషన్ ఎప్పుడు వచ్చారు, ఇది ఇయర్స్ వద్దు, క్రోనాలజీ ఫస్ట్ ఏజ్ జరిగింది, సెకండ్ ఏజ్ జరిగింది, అది చూడడానికి ట్రై చేయండి. క్రోనాలజీ చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఏ క్రోనాలజీ ఎప్పటి నుంచి చూసుకోవాలి, 1920 నుంచి మొదలుకొని 1945 వరకు ఈ క్రోనాలజీలో ఈవెంట్స్ ఉన్నాయి. గట్టిగా మాట్లాడుకుంటే 20-25 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఉన్నాయని చెప్పి కోడింగ్తో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి. నేను పూనా వెళ్ళిన తర్వాత సైమన్ అనే వ్యక్తితో కలిశాను, ఇలా ఒక చిన్న స్టోరీ లైన్ గుర్తుపెట్టేసుకో, ఆ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి, గుర్తుండిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎకానమీ గురించి చూసుకోవాలి. ఎకానమీ కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ సబ్జెక్టు. మన ఎకానమీలో చూసుకోవాలి అనుకుంటే బడ్జెట్ అవుట్లైన్ ఉంటుంది, 30-40 నిమిషాలు వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, చూడడానికి ట్రై చేయి. బడ్జెట్ అవుట్లైనే మేజర్గా ఏ మినిస్ట్రీకి ఎంత అలాట్ చేశారు అనేది గుర్తుపెట్టుకోవడానికి. లక్షల్లో గుర్తుపెట్టుకో, కోట్లలో గుర్తుపెట్టుకో, లక్షల్లో అలా గుర్తుపెట్టుకో. లాస్ట్ 2 ఫిగర్స్ 3,72,525 కోట్లు, ఎంత అవసరం లేదు, 3.7 lakhs, ఇలా గుర్తుపెట్టుకో. బడ్జెట్ అవుట్లైన్ గుర్తుపెట్టుకో. దాని తర్వాత ఇంపార్టెంట్ మనీకి సంబంధించి అండ్ బ్యాంకింగ్కి సంబంధించి కొద్దిగా చదువు, మనీ అండ్ బ్యాంకింగ్. ఓకే,
యూట్యూబ్లో నేను మీకు వీడియోస్ కూడా చేసి ఇచ్చాను, మనీ బ్యాంకింగ్ సంబంధించి రైల్వేలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని. ఓకే, కొద్దిగా పాత వీడియోనే, పాతదంటే ఓ 3 months బ్యాక్ వీడియో. ఓకే, ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి, అవసరం సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇవి ఓవరాల్గా మనకి జిఎస్ చూసుకుంటే, జనరల్ అవేర్నెస్ చూసుకుంటే జీకేలో ఏం చదవాలి. జీకేలో వచ్చేసి మనకి ఆల్రెడీ నేను మీకు ఒక 20 వీడియోస్ దాకా కోర్సులో పెట్టాను. ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఏంటి, దాని తర్వాత దగ్గరలో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ కానీ ఇలాంటివి ఏవైతే 20 వీడియోస్ లిస్టు. నువ్వేం చేస్తావంటే వీలైతే కోర్స్ తీసుకో, లేదంటే కోర్స్ ఓపెన్ చేసి అక్కడ 20 టాపిక్స్ నేను మీకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. 1, 2, 3, 4 ఈ టాపిక్స్ అన్నీ నువ్వు పేపర్ మీద రాసుకొని దీని మెటీరియల్ సేకరించేసి అవి చదవడానికి ట్రై చేయి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు కావాలి అనుకుంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించి, జీకి సంబంధించి 20 టాపిక్స్ ఏమేమి చదవాలా అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను మీకు ఆ టాపిక్స్ ఒక్కొక్కటి లిస్ట్ అవుట్ చేసి ఇవ్వలేకపోతున్నాను. మీకు కావాలనుకుంటే సపరేట్ వీడియో చేసి ఇస్తాను, జీకేలో ఏ టాపిక్స్ ఎక్కడెక్కడ ఏమేమి చదవాలి అనేది. ఓకేనా. రైస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి జీకే జిఎస్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే 60 days స్ట్రాటజీ ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే మేజర్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోజు ఏదైతే సీటింగ్ అరేంజ్మెంట్ అన్నాను కదా, సీటింగ్ అరేంజ్మెంటు, పజిలు, ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour మినిమం దానికోసం పెట్టడానికి ట్రై చేయి. నీకు నిద్ర వస్తుంది చూసావా, ఆ టైంలో ఇలాంటి టాపిక్స్ పెట్టేసేయి, యాక్టివేట్ అవుతుంది మైండ్. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ నువ్వు జీకే జిఎస్ కోసం కూడా కొద్దిగా టైం పెట్టాలి. జీకే జిఎస్ ఇంపార్టెంట్, ఇవే గేమ్ చేంజర్స్. యాప్టిట్యూడ్, రీజనింగ్ అందరు చేస్తారు, బ్యాంకింగ్ ఎగ్జామ్ వాళ్ళు చేస్తారు. జీకే జిఎస్ మీదే నీకు టర్నింగ్ పాయింట్. ఓకేనా. సో జీకే జిఎస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. రోజుకి వీలైతే నన్ను అడిగితే 1.5 hour నుంచి 2 hours దీనికి కేటాయించాలి. దాని తర్వాత యాప్టిట్యూడ్కి యాజ్ యూజువల్గా ఒక 2 hours, రీజనింగ్కి 1 గంట. సో ఇలా రోజుకు ఒక 6 గంటలు ప్లాన్ చేసుకోగలిగితే వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎవరైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దీని తర్వాత మనకి కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు ఏమేమి రాయాలి. మాక్ టెస్ట్లు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాయొద్దు. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఇప్పుడు వద్దు, కొద్దిగా టైం ఉంది. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఒకవేళ నువ్వు ఇప్పుడు రాయాలనుకున్నా సరే, ప్రస్తుతం నా సజెషన్ ఏంటంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్కి సంబంధించి వారంలో 1 రాయి, రోజు రాయకు. సెక్షన్ వైజ్ రాసుకో. సెక్షన్ వైజ్ అంటే ఏంటి, ఏదైతే మీకు సెక్షన్ వైజ్ అంటే యాప్టిట్యూడ్కి సంబంధించి మాక్ టెస్ట్, రీజనింగ్కి మాక్ టెస్ట్, ఇలా రాసుకో, సబ్జెక్ట్ వైజ్ రాసుకో. ఓకేనా. ఫుల్ లెంత్ రాయడానికి కూర్చోకు, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఫుల్ లెంత్ రాయడానికి ఒక 2 గంటలు, అనాలిసిస్ చేయడానికి 2 గంటలు, ఇలా అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సబ్జెక్ట్ వైజ్ రాయి. ఇవాళ యాప్టిట్యూడ్ రాసావా, రేపు రీజనింగ్ రాయి, దాని తర్వాత ఎల్లుండి మళ్ళీ యాప్టిట్యూడ్ కానీ జిఎస్జికే కానీ రాయి. నేను ఆల్రెడీ యాప్లో మీకు క్లియర్గా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఇలా యాప్టిట్యూడ్ వైజ్, రీజనింగ్ వైజ్, టాపిక్ వైజ్ కూడా టెస్ట్లు ఇచ్చాను, కాకపోతే ఇలా కూడా ఇచ్చాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, టిప్స్, టైం మేనేజ్మెంట్, టాపిక్ ప్రయారిటైజేషన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆ టాపిక్ దాన్ని ప్రయారిటైజ్ చేసి రోజు నువ్వు టైం ఇవ్వగలగాలి. నువ్వు రోజు టైం ఇవ్వలేకపోతున్నావు, లాస్ట్ 20 బ్యాటిల్ ఆడతానంటే కుదరదు. ఓకేనా. మిస్టేక్స్ అవాయిడ్ చేయి. అనవసరంగా నువ్వు ఒక సబ్జెక్ట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టేసి రోజు 3-4 గంటలు దాని మీదే పెట్టేసి మిగతా సబ్జెక్ట్ని వేస్ట్ చేసావా, దాని మీద టూ మచ్ టైం వేరే వాటి మీద కూర్చున్నావా, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. మెయిన్ ఏది వదలాలి, ఏది చదవాలి అనేది ముందు మేజర్గా తెలుసుకో. ఓకే. సో దట్స్ ఇట్. ఈ వీడియోకి సంబంధించి, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు చేసిస్తాను. ఓకే. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో కంటెంట్ నచ్చింది అంటే లైక్ చేయండి, అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.